డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ ని తినండి. వేదిక పైన మన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు, మా సోదరుడు శాసనసభ్యులు మీ ప్రియతమ నాయకుడు వేముల వీరేశం గారికి, ప్రజలు మాజీ శాసనసభ్యులు నాకంటే ముందు నల్గొండ శాసనసభ్యులుగా ఉన్న రైతు నాయకుడు ప్రజా నాయకుడైన నందన నరసింహారెడ్డి గారికి, అలాగే వేదికపై ఉన్న జాయింట్ కలెక్టర్ అమిత్ గారు, అధికారులకు, అలాగే సింగిల్ విండో డీసీఎం చైర్మన్ వెంకటరెడ్డి గారికి, నరసింహ గారు, మాధవ యాదవ్ గారికి, ఇంకా నాయకులు చాలా మంది, అందరికంటే ఎక్కువ మా అక్క చెల్లెలకు, ఆంటీ పావుల అమ్ములకు, అన్నలకు, మా ఆశా వర్కర్ చెల్లెలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కలెక్టర్ గారు, మా కలెక్టర్ గారు అంటే మన నల్గొండ కలెక్టర్ కాదు, నల్గొండ జిల్లా కలెక్టర్ గారు నాకు వచ్చి ఈ విశేషం గురించి చెప్పి సుధాకర్ గారు స్వచ్ఛశక్తి ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్, అలాగే నరసింహారెడ్డి గారు చేసే కార్యక్రమాల గురించి వివరిస్తూ ఆయింటి భావనలో ఇలాంటి పెడితే మంచిగా ఉంటుంది మినిస్టర్ గారు మీరు ఆలోచించాలంటే, ఇది ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మహిళలకు సంబంధించిన విషయం, ఇది ఒక మంచి కార్యక్రమం. ఇవాళ సోలార్ పవర్ అనేది మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా న్యూక్లియర్ కానీ థర్మల్ కానీ ఇవన్నీ రెడ్యూస్ చేసుకుంటూ సోలార్ వైపు ముందు పోవాలని, పొల్యూషన్ లేకుండా తక్కువ ఖర్చుతో, అలాగే గతంలో అయితే సోలార్ది మధ్యాహ్నం వస్తే మధ్యాహ్నం వరకే వాడాలి, నైట్ స్టోరేజ్ లేకుండే. ఇప్పుడు జపాన్లో నైట్ స్టోరేజ్ కూడా బ్యాటరీస్ కూడా కనుక్కున్నాం. నైట్ స్టోరేజ్ బ్యాటరీస్ కూడా వచ్చిన తర్వాత సోలార్ ఇలా ప్రపంచం అంతా అమెరికా లాంటి దేశాలు కూడా న్యూక్లియర్ కానీ థర్మల్ కానీ బంద్ చేసి సోలార్ వైపు రావడం జరిగింది. అందులో భాగంగా హైట్ పవన్లో పెడుతున్నప్పుడు నేను ఒక నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే మీరు ప్రోగ్రాం పెట్టండి, తప్పకుండా ముందుగా 50 మంది మన అక్క చెల్లెళ్లకు మహిళా సంఘాల వాళ్ళని సెలెక్ట్ చేసి వారితో ఈ కార్యక్రమాన్ని చేపిస్తామని చెప్పి చెప్పడం, కలెక్టర్ గారు సుధాకర్ గారు కష్టపడి ఈరోజు ఇంత త్వరగా ఈ స్థాయికి తీసుకొచ్చారని నేను అనుకోలే, ఫస్ట్ నేను నమ్మలే. కానీ నమ్మకంతో నేను, ఎందుకంటే వాళ్ళు అడిగినప్పుడు ఒక నమ్మకం పెట్టుకోవాలి, అవుతుందా లేదా, ఇది చేస్తారా లేదా అని కాదు, చేస్తారని నమ్మకం. వాళ్ళు చెప్పిన మాటను బట్టి చెప్పగానే సుధాకర్ గారిని వారు ఎక్స్ప్లెయిన్, కలెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ కార్యక్రమం తీసుకున్నాం. నిజంగా మీ అందరూ కూడా ఈ 50 మంది మహిళా సంఘాలే కాదు, మహిళా సభ్యులకే కాదు, మిగతా వారు కూడా వాళ్ళని చూసి ఒక స్ఫూర్తిగా తీసుకోండి. తప్పకుండా మీ గ్రామం నల్గొండ జిల్లాలో మోడల్ గ్రామంగా ఉండే విధంగా ఆయింటిపాలెం గ్రామాన్ని ఈ సోలార్ జాయింట్లో ఇంకా అవసరం వస్తే మరొక 50 మందికి సెలెక్ట్ చేయడానికి మీరందరూ కూడా ముందుకు వచ్చినట్టయితే కలెక్టర్ గారు మీరు మాట్లాడుకొని చేసి దాన్ని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుంటూ ముందుకు పోతారో తెలుసుకుంటే తప్పకుండా ఆయింటిపాలెం గ్రామానికి వచ్చే కాలంలో మరొక 50 మంది మహిళలకు దీన్ని ఇస్తానని మీ అందరికి కూడా మాట ఇస్తూ, దీన్ని ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నాం, మేము మహిళలంటే వంటింటికే పరిమితం కారాదు. మన పక్కకే ఒక మహిళా సోదరిమణి ఉన్నది. ఇలా కలెక్టర్, మన జిల్లా కలెక్టర్, మినిస్టర్ అయినా ముఖ్యమంత్రి అయినా కలెక్టర్ గారే ఇంపార్టెంట్ జిల్లాకు. మహిళలు అనుకుంటే సాధించలేని ఏమీ లేదు. ఈరోజు మహిళలు వంటింటికి పరిమితమై పిల్లల్ని చూసుకుంటూ ఇంటి మధ్య ఉండే కాకుండా భర్తకు చేతోడు వాదనగా ఉండడంతో పాటు ఈరోజు పిల్లల్ని, ఆ కుటుంబాన్ని, భర్త సంపాదన కానీ ఏదైనా బాధ్యత వహించవలసిందంటే ఆ ఇంట్లో ఉండే మహిళనే. అందుకని మీరు కూడా కష్టపడి అన్ని తెలుసుకొని ఇవ్వాలి. మీ దగ్గర అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. మీరు ఎంతవరకు చదువుకున్న లేదు తెలియదు, కానీ ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లో ఉన్నది. సెల్ ఫోన్లో తెలుగులో కూడా ప్రతి విషయం తెలుగులో వస్తున్నది, మీరు చదవచ్చు చూసుకుంటా. దాని ద్వారా మీరందరూ కూడా మీరు సమాజంలో అందరూ కూడా, మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నిన్న కూడా చెప్పిండు, రాజశేఖర రెడ్డి గారు లక్షాధికారులను చేయాలని చెప్పి ఆ రోజు 2004లో మన ప్రభుత్వం
పావులా వడ్డీ ఇచ్చినాం. తర్వాత ఉచితంగా వడ్డీ లేని రుణాలు ఇచ్చి నా నల్గొండ కాన్ఫరెన్స్ లోనే ఆ కాలంలో 350 కోట్ల రూపాయలు నేను ఒక్కొక్క ఊరికి 10 కోట్ల రూపాయలు ఇప్పించిన. ఒక ఊర్లో 16 కోట్లు పెట్టి రైస్ మిల్ పెట్టించిన. ఒక ఊర్లో 5 కోట్లు 10 కోట్లు. ఎందుకంటే వడ్డీ మేము కట్టే బ్యాంకు వాళ్ళం ప్రభుత్వం. మళ్ళా ఈరోజు మా ప్రభుత్వం కూడా మన ప్రజా ప్రభుత్వం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అనగానే మొత్తం అయిపోదు. ఆలోచన పెద్దగా ఉన్నది మాకు అట్లా ఆ విధంగా చేయాలనే ఆలోచన ఉన్నది. ఎంతవరకు సక్సెస్ అవుతుందని మీ మీద ఉన్నది, మా మీద ఉన్నది, బ్యాంకర్స్ మీద ఉన్నది. ఇలా బ్యాంకులో చూస్తున్నాం, పెద్ద పెద్ద కోటీశ్వరులకు ఎన్ని కోట్లైనా లోన్ ఇస్తారు. మామూలు లోన్ ఇవ్వాలి, 1,00,000 రూపాయలు లోన్ ఇవ్వాలంటే నెల రోజులు తిప్పుతున్నారు. అందుకనే మీరు స్వయం శక్తితో పైకి రావాలని మీకు ఆర్థికంగా బ్యాంకర్స్ ఒప్పించి మేము ప్రభుత్వం గ్యారంటీగా ఉండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని ఇప్పుడే మా కలెక్టర్ గారు చెప్పారు. ఐటీ పాలనలో ప్రతి సంఘానికి త్వరలోనే 3 లక్షల రూపాయల లోను బ్యాంకర్ ద్వారా ఇప్పిస్తారని చెప్పి వారు నాకు మాట ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు. స్వచ్ఛందంగా మీరు ముందుకు పైకి వచ్చే విధంగా. దాంతోపాటు ఇప్పుడే అప్లికేషన్ తీసుకుంటున్నాం. రాజీవ్ యువ వికాసం అని 5 లక్షల రూపాయలు మంత్లీ, 4 లక్షల రూపాయలు ఒక నిరుద్యోగికి జూన్ 2వ తారీఖు నుంచి ఇవ్వాలని చెప్పి అప్లికేషన్ తీసుకొని వాళ్ళది చిన్న వ్యాపారాలు చేసుకొని స్వయంగా పైకి వచ్చే విధంగా రాజీవ్ యువ వికాసం అని దాదాపు నెలకు సంవత్సరానికి 2,400 కోట్ల రూపాయలు ఇలా ప్రతి మండలానికి బెనిఫిషియల్ సెలెక్ట్ చేసుకొని ఈ జూన్ 2వ తారీఖు రోజు ఆ నిరుద్యోగులకు కూడా యువకులు, ఎందుకంటే అందరికీ ఉద్యోగాలు రావు, అందరికీ పనులు దొరకవు. అందుకని ఏదో విధంగా వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకొని వారికి సహాయంగా ఉండటానికి రాజీవ్ యువ వికాసం అనే కార్యక్రమాన్ని జూన్ 2వ తారీఖు తెలంగాణ వచ్చిన రోజు మన సోదరుడు వీరేశ్వర ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఆయన పాలన 293 మంది యువకులు ఈ రోజు ఇక్కడ యువ వికాసం కోసం అప్లై చేసుకున్నారు. దాంట్లో ఎలిజిబిలిటీ తెలుసుకొని అందరికీ ఎక్కువ మందికి వచ్చే విధంగా, ఎందుకంటే దానికి కొన్ని గవర్నమెంట్ గైడ్ లైన్స్ తో పాటు వారు చేసే వ్యాపారం కానీ ఇవన్నీ చేసే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటాం. మరొకసారి మా నల్గొండ కాన్ఫరెన్స్ లో కూడా చెర్లపల్లి అనే గ్రామం టౌన్ దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడ పేదవాళ్ళు, పద్మశాలీలు ఎక్కువ మంది పేదవాళ్ళు ఉండే ప్రాంతం. టౌన్ దగ్గర అగ్రికల్చర్ లోడ్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ. ఆ గ్రామాన్ని కూడా నెక్స్ట్ టైంలో అంటే 1-2 months లోనే దాన్ని కూడా ఈ సోలార్ ఈ సిస్టమ్ లో ఆ గ్రామాన్ని కూడా దత్తత తీసుకొని నల్గొండ అసెంబ్లీలో చెర్లపల్లి, నకరికల్లో, ఆంటిపోల ఈ 2 గ్రామాలు మన తెలంగాణ అందరూ కూడా వచ్చి చూసే విధంగా చేసే విధంగా అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు కావాలి. అలాగే ఇప్పుడు మన నరసింహారెడ్డి గారు ఇప్పుడు మన అడవి పొలాల దగ్గర ఆయన లేడు, ఇప్పుడు అమెరికా వెళ్ళడం. ఆయన వచ్చిన తర్వాత దాన్ని ఇనాగ్రేషన్ పెట్టుకున్నప్పుడు అక్కడికి ఆ రోజు మీరు కూడా అందరూ రండి. ఒక మంచి కార్యక్రమాన్ని వారు తీసుకొని ముందుకు పోయినప్పుడు నాకు కూడా అనిపించింది అలాంటి వారు ఉంటే తప్పకుండా దాన్ని మనం ఎంకరేజ్ చేసినట్టయితే భవిష్యత్తులో మనం వాడే ఎరువులు కానివ్వండి ఇవన్నీ కూడా తగ్గించడంతో పాటు మంచి వాతావరణంలో మన ఆరోగ్యాలు బాగుండే విధంగా చేసే కార్యక్రమాలు. అభివృద్ధి ఒకవైపు రోడ్లు కట్టడం, వీరేశం గారు ఇప్పుడు 110 కోట్లతో పైప్ లైన్ చేయడం, బ్రాహ్మణ వేలలో ప్రాజెక్టు తీసుకొని ఇప్పుడు దగ్గర ఎల్లారెడ్డి కూడా నాంక తీసుకొచ్చి నేను మా ఎమ్మెల్యే గారు ఎండబడి కాలువలు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి దాంతో పాటు ఆయనవాడ లిఫ్ట్ ఇరిగేషన్ 110 కోట్లతో 70 కోట్ల లైనింగ్ కూడా మన జీవోలు కూడా జరిగింది. ఇవన్నీ ఒకవైపు మహిళలు పురుషులు సమానంగా పోటీ పడుతూ మన అభివృద్ధి కోసం, మన అభివృద్ధే కాదు మన రాష్ట్ర అభివృద్ధి, మన జిల్లా అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా ఉండాలి. ప్రభుత్వం ఉన్నది ఆ స్కీమ్ వస్తుంది ఈ స్కీమ్ వస్తుంది అని కాదు. ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఉదయం మీ పిల్లలు స్కూల్కి పోయిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఇంట్లో కూర్చొని
ఏదో ఒక పని చేయాలి ఆలోచన ఉన్నవారు. అందుకని ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు ముందుకు రావాలని, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు ప్రతిరోజు కూడా ప్రజల్లో తిరుగుతుంటారు, మీరు అందరూ చూస్తుంటారు. హాస్పిటల్కి వెళ్ళినా ఇలాంటి కార్యక్రమాలు పెట్టినా, రైతుల ఒడ్లు కొనాలన్నా ప్రతి కార్యక్రమంలో ముందుగా ఉంటారు. కాబట్టి మీరు ఏదన్నా వారికి చెప్పొచ్చు, వారు మా దృష్టికి తీసుకొస్తారు. తప్పకుండా ఈ ప్రభుత్వం మీకోసం ఇందులో ఇల్లు కూడా ఈ ఊరికి ఇల్లు 5 లక్షల రూపాయల ఇల్లు, 5 లక్షల రూపాయలతోని ఇందిరమ్మ ఇల్లు మీరు బేస్మెంట్ వేసుకున్న తర్వాత 1 లక్ష రూపాయలు ఇస్తాం. ఆ తర్వాత వాళ్ళ స్లాబ్ వేసుకున్న తర్వాత 2 లక్షల రూపాయలు ఇచ్చి, ఆ తర్వాత ఫినిషింగ్ చేసే విధంగా 2 లక్షలు ఇచ్చే విధంగా 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టబోతున్నాం. గతంలో 2004లో రెండోసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు 1 లక్ష ఇచ్చినాం. 20 ఏళ్ళ క్రితమే 1 లక్ష ఇచ్చినప్పుడు ఇలా 5 లక్షలు ఇస్తున్నాం. మధ్యలో 10 ఏళ్లలో ఇల్లు కట్టలేదు పేదవాళ్లకు. అందుకనే ఈ ఊరికి కూడా 100 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా చాలా చేయాలని ఉన్నది. కానీ రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఇవన్నీ చూసుకుంటూ చేసుకుంటూ పోవడం, ఇలాంటి సుధాకర్ లాంటి సత్యశక్తి మన ఆర్గనైజేషన్తో పాటు కలెక్టర్ గారు, అధికారులు అందరూ కూడా కష్టపడి మా వంతు మీకు అండగా ఉంటామని, మీరు కూడా బాధ్యతతో ముందుకు ఉండాలని, అలాగే మన గ్రామాలలో తిరిగే ఆశా వర్కర్ సంబంధించి పేదవాళ్ళు, వయోవృద్ధులు, పెద్దవాళ్ళు, వయసు వచ్చిన వాళ్ళు, ఆరోగ్యంతో ఇబ్బంది పడే వాళ్ళు, హాస్పిటల్ పోలేని వాళ్ళ కోసం కూడా ఏదైనా చేయాలనే కార్యక్రమంతో ముందుకు పోతున్నాం. అప్పుడు వాళ్ళకి ఏమైనా వెహికల్స్ కొనియాలన్నా, ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనిస్తే అప్పుడు మీరు పెట్టిన బ్యాటరీ ఛార్జింగ్ మీ ద్వారా వాళ్ళు చేయించుకోవచ్చు. అలా కొన్ని కార్యక్రమాలు కూడా ఆలోచిస్తున్నామని తెలియజేసుకుని మరొకసారి ఈ ఆర్గనైజేషన్ నిర్వాహకులు, మన దీని ముఖ్య కారకులైన మన జిల్లా కలెక్టర్ గారిని అభినందిస్తూ ప్రభుత్వం తరఫున, అలాగే సుధాకర్ గారు కూడా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ, మా సైలమ్మ ఫస్ట్ నాకు మాట్లాడాలంటే భయం అనిపిస్తున్నది. మేము కూడా కొత్త ఎమ్మెల్యే అయినప్పుడు నాకు అంత కూడా మాట్లాడలేకపోతుంది. ఇప్పుడు కూడా నేను 6 సార్లు గెలిచి ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాం. నాకంటే మంచిగా మాట్లాడుతున్నాం. బాగా ముందుకు పో, అందరినీ కూడా చైతన్యపరచు. మీ ఎమ్మడి మేము ఉంటాము, కలెక్టర్ గారు ఉంటాము, కలెక్టర్ జేసీ గారు ఉంటారు, ఆర్డీఓ అందరం ఉంటాం. మీ ఎమ్మడి దాదాపుగా 50 లక్షల పైచలకు ఖర్చు అవుతుంది. ఇది మహిళలకు ఉపయోగం అవుతుందని కలెక్టర్ గారు నోటీసులో పెట్టగానే కలెక్టర్ గారు, పెద్దలు, గౌరవనీయులు, ఈ జిల్లాలో ఎక్కడ మంచి జరుగుద్దంటే అక్కడ నేను ఉన్నానని చెప్పి మన మంత్రి గారు అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు ఒక గొప్ప హృదయంతో, ఒక గొప్ప మనసుతో వారి కుమారుడు ప్రతీక్ రెడ్డి గారి ఫౌండేషన్ పేరుతోని 50 లక్షల రూపాయలు ఇచ్చి ఈ గ్రామంలో మహిళల్ని బలోపేతం చేయడానికి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అన్నకు మనస్ఫూర్తిగా మీ తరఫున, నా తరఫున అందరం కూడా చప్పట్లతో ధన్యవాదాలు, స్వాగతం తెలియజేస్తున్న కోరుతూ, ఈరోజు నరసింహారెడ్డి అన్న గారు కూడా వచ్చారు. వారికి కూడా స్వాగతం. అట్లాగే కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఆర్డీఓ గారికి, కార్యక్రమానికి మన గ్రామం నుంచే శ్రీకారం చుట్టిన కలెక్టర్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలా మీరు మన నియోజకవర్గం మీద మీకు నల్లగొండ, నెక్కడికల్లు రెండు కళ్ళు లాంటి ఈ నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడ 50 మంది మహిళలకు ఈ సోలార్ సెట్ ఇవ్వటం మూలంగా ఒక్కొక్కరికి నెలకు 2,000 రూపాయలు రావటం అనేటువంటిది వారికి కనీసం కుటుంబ వంటింటి అవసరాలన్నా సమకూర్చేయడానికి అవకాశం ఉంటుంది. నంద్యాల నరసింహ గారు FAO ఏర్పాటు చేసి ఇట్లా అనేక కొత్త ఆలోచనలను, కొత్త రకమైనటువంటి పద్ధతుల్ని ఈ ప్రాంత ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తుంది. వ్యవసాయ రంగంలో కూడా మార్పులు తీసుకురావడానికి, వ్యవసాయ రంగాన్ని కలుషితం లేకుండా రైతుల్ని లాభదాయకమైనటువంటి పంటల వైపు, లాభదాయకమైనటువంటి వ్యవసాయం వైపు, ఖర్చు తక్కువతో వ్యవసాయం చేసుకునేటువంటి అనేక కొత్త పద్ధతుల్ని వారు తీసుకొస్తారు. ఆ FAOకు సైదమ్మ గారు కూడా ఇక్కడ అధ్యక్షురాలుగా ఉన్నారు. వారు కూడా చాలా ప్రయత్నం చేస్తారు. నిజంగా మీరు 50 లక్షలు ఇవ్వటం అంటేనే దాదాపు 50 కుటుంబాల్ని
ఈరోజు మీరు గొప్పగా తీర్చిదిద్దడానికి ఒక గొప్ప హృదయంతో మీరు ఇచ్చారన్న మనస్ఫూర్తిగా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీంతో పాటుగా మిమ్మల్ని ప్రోత్సహించడంతో పాటుగా ఈ గ్రామ అభివృద్ధి కోసం కూడా అన్న మంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇక్కడ గ్రామ పంచాయతీ కానీ సీసీ రోడ్లకు కానీ ₹1 కోటి పైచలకు ఇప్పటికీ డెవలప్మెంట్ యాక్టివిటీ ఈ గ్రామానికి వచ్చింది. మొన్న ఒక 2 వార్డులలో కొంచెం ఇబ్బంది ఉంటే కూడా మళ్ళీ నేను అన్నని రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఒక ₹15 లక్షల కూడా ఈ గ్రామానికి పెట్టడం జరిగింది. చాలా రోజులుగా ఇక్కడ ఐటీ ఫామ్ల లిఫ్ట్ శాంక్షన్ ఎవరు కొబ్బరికాయలు కొట్టుడు తప్ప పనులు కాలేదు. 100 కోట్ల పైచలకు దగ్గరుండి అన్న నేను పదే కూరగానే ఆ 100 కోట్ల పైచలు కూడా రిలీజ్ చేపించి ఇలా ఐటీ ఫామ్ల లిఫ్ట్ పైప్ లైన్ కూడా వేగంగా అయితా ఉంది. దీంతో పాటుగా మన ఐటీ ఫామ్ల చెర్లకు వచ్చేటువంటి కెనాల్ కూడా సిమెంట్ లైనింగ్ కోసం ఇక్కడి నుంచి మూసి వరకు ₹70 కోట్ల ఇక్కడ నుంచి అక్కడి వరకు కూడా మనకు శాంక్షన్ అయినాయి. ఇట్లా అభివృద్ధి ఇట్లా మన మహిళలకు సంబంధించినటువంటి ప్రోత్సహించేటువంటి కార్యక్రమంతో పాటుగా ఇంకా అనేక మంది పేద విద్యార్థులు కూడా తన సొంత డబ్బులతో MBBS కానీ ఇంజనీరింగ్ కానీ అనేక చదువుల్ని చదివిపిస్తుంటూ ఇంత గొప్ప మనసుతో మన ఊరికి వచ్చినటువంటి మంత్రి గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే సుధాకర్ గారికి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ మహిళలకు అది నిర్వహిస్తున్నటువంటి క్రమంలో క్లీనింగ్ విషయంలో కానీ టెక్నికల్ ప్రాబ్లం విషయంలో కానీ మీరు ఎప్పటికప్పుడుగా వారికి సహకరించాలి. జనరల్గా మా కాడ బాగా కోతుల బెడత ఉన్నది. ఈ కోతుల బెడతతోని దానికి సోలార్ పెన్షన్ కూడా ఇస్తే వాటికి రక్షణ కవచంలో ఉంటుందని కూడా తెలియజేస్తూ, ఇప్పుడు వచ్చిన 50 కుటుంబాలే కాదు ఇంకా చాలా కుటుంబాలను కూడా మీరు ప్రోత్సహించి ఈ ఐటిపాల గ్రామంలో 100% ప్రతి ఇంటికి సోలార్ సెట్ ఉండేటువంటి పద్ధతుల్లో మీరు కృషి చేయండి. దానికి మా వంతుగా మేము కూడా సహకారం అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఎంతో గొప్ప మనసుతో ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి ₹50 లక్షల ఇచ్చినటువంటి అన్నగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.